దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరోసారి మీతో కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించటం, దేవుని వాక్యం ధ్యానించటం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను. నన్ను ఆహ్వానించిన, ఈ సమయం ఇచ్చిన దేవుని దాసునికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేను వచ్చేసరికి మొదటి సందేశం అయిపోయింది, కానీ మీ స్తుతి ఆరాధన ద్వారా ఆ సారాంశం నాకు అర్థమైంది. హల్లెలూయా. 3వ కీర్తనను మీరు ధ్యానించారని, దానిలో తండ్రి ప్రేమను గురించి దావీదు తన కుమారుడైన అబ్షాలోము పట్ల కలిగిన ప్రేమను గురించి, పరలోకపు తండ్రి ప్రేమను గురించి ధ్యానించారు అని అనుకుంటున్నాను. హల్లెలూయా. నేను అనుకున్న నిజమేనా? వెరీ గుడ్. పరలోకపు తండ్రి వేరు, ఈ లోక సంబంధంగా మన ప్రేమలు వేరు. పరలోకపు తండ్రి ప్రేమ ఏంటంటే, ఆయన తన్ను ప్రేమించిన కుమారుని శిక్షించి, గద్దించి, సరిచేసి దీవించేవాడు. హల్లెలూయా. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. పరలోకపు తండ్రి తను ప్రేమించిన వారందరిని ఏం చేస్తాడు? శిక్షించి, గద్దించి, సరిచేస్తాడు, బుద్ధి చెప్తాడు, బాగు చేస్తాడు. కానీ దావీదు లాంటి ప్రేమలు మన ప్రేమలు పిచ్చి ప్రేమలు. దావీదు ప్రేమ ఏంటి? పిచ్చి ప్రేమ కదా. దావీదు ఎంత పిచ్చి ప్రేమ అంటే, దేవుని వాక్యంలో రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మీకు కొంచెం నేను వాక్యంలోకి వెళ్ళే ముందు ఈ మాట చెప్పాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. అందుకనే మరి మీ సందేశం నేను మార్చడానికి కాదు, ఈ తలంపు మీ ముందు ఉంచాలని ఆశపడతాను. దావీదు ప్రేమ ఎలాంటిదో మన ప్రేమ కూడా అలాంటిదే. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతని కంటే అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలగచేయను. హల్లెలూయా. దావీదంట నొప్పి కలగకుండా పెంచాడంట. ఎలా నొప్పి? కొడితే కాదు, ఆడేమో తప్పు చేశాడు అనుకో, తెలిసినా ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అడిగేవాడు కూడా కాదంట. అడిగితే అబ్బాయికి ఎప్పుడు నువ్వు అబ్బాయి బాధపడతాడేమో. అర్థమైందా? అతడు నీవు ఇలాగూ ఎందుకు చేసావని ఎన్నడూ ఏం చేసినా విచారణ చేయలా, అడగలా, సరిచేయలా. అందుకనే దావీదు కొడుకులందరూ పాడైపోయారు. ఏ ప్రేమ అది? పిచ్చి ప్రేమ, వల్లమాలిన ప్రేమ కదా. నొప్పి కలగకుండా పెంచుద్దాం కాదు, నువ్వు పడే పాటు, నీ పడే కష్టాలు, నీ వేదన నీ బిడ్డలు అర్థం చేసుకుంటే, రూపాయి ఎక్కడి నుండి వస్తుందో అది ఎలా, దాని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో అర్థం చేసుకుంటే వారు కూడా జాగ్రత్త పడతారు. కనుక పిచ్చి ప్రేమలు పక్కన పెడదాం. పరలోకపు తండ్రి ప్రేమ ఏంటి? తను ప్రేమించి వారందరినీ శిక్షించి, గద్దించి, బుద్ధి చెప్పి. ఈ మాటలు మీకు కావాలంటే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చదువుకుంటే కనపడుతుంది. కనుక తను ప్రేమించే వారందరినీ ప్రభు శిక్షిస్తాడు కదా. అందరు బట్టి జాగ్రత్తగా పిల్లలు పెంచే విషయంలో ఈ చివరి దినాల్లో భయంకరంగా అపవాది మన కుటుంబాల మీద పనిచేస్తున్నాడు. మనల్ని ప్రభువు నుండి దూరం చేయడానికి మన బిడ్డలనే వాడుకుంటున్నాడు. కనుక మన బిడ్డల విషయంలో పిచ్చి ప్రేమలు పక్కన పెట్టి పరలోకపు తండ్రి ప్రేమను కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఈ దినం దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ముందుగా చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు మనకు అందిస్తున్న సందేశాన్ని పొందుకుందాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. తల ఉంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినం మీ దాసుని నిలబెట్టి నాయన 3వ కీర్తన ద్వారా మీరు సూటిగా మాట్లాడాను. పిచ్చి ప్రేమలు మేము మానేసి పరలోకపు తండ్రి అయిన మీ ప్రేమను మేము అర్థం చేసుకొని ఆ ప్రేమను అనుభవిస్తూ మా బిడ్డల్ని అదే ప్రేమలో పెంచడానికి మీ కృపను మీ జ్ఞానం దయచేయండి. ప్రత్యేకంగా మరోసారి మీ నోటి మాట కొరకు మీ వైపు చూస్తున్నాను. నిలబడి ఉన్నాడు మట్టండి బాబా. నా మాటలు నాకే మేలు కలిగించు. నేను ఏ విధం చేత కూడా నా సొంత సహోదరుని నేను రక్షించలేదు బాబా. మీ మాటలు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ మట్టి ఘట్టమును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బైబిల్ బాగా చదువుతున్నారా? అందరూ చదివేశారా? చదివేసి అయిపోయిందా కదా? కొన్నిసార్లు 2 సార్లు 3 సార్లు చదవగానే అబ్బా ఇక చదవలేదు అనుకుంటా కదా. దేవుని వాక్యము అనుదినము చదవాలి. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతున్నాను అన్నవాళ్ళు అల్లి చెప్పండి, నన్ను సంతోషపెట్టాను కాదు. థ్యాంక్ యూ, వెరీ గుడ్. ప్రతిదినం దేవుని వాక్యం చదవాలి. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో కొత్త నిబంధన గ్రంథంలో 22 పత్రికలు ఉన్నాయి. 4 సువార్తలు, అపొస్తలుల కార్యాలు కాకుండా 22 పత్రికలే, ప్రకటన గ్రంథంతో సహా. ఈ పత్రికలు దేవుడు ఎవరి కోసం రాయించాడు చెప్పండి? సంఘము కొరకు. పత్రికలు ఎవరి కొరకు చెప్పాలి? సంఘము కొరకు. అంటే గుడికి వచ్చే వాళ్ళ కొరకు, ప్రభువుని ఇష్టపడే వారి కొరకు, దేవుడు కావాలనుకునే వారి కొరకు ఈ పత్రికలు వ్రాయబడ్డాయి. సంఘములో పౌలు భక్తుడు సంఘం అంటే ఏంటో చెప్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటున్నాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘము అంటే పిలువబడిన వారు. లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి బయటకు పిలువబడిన వారు. కాల్డ్ అవుట్ ఎక్లీషియా, బయటకు పిలువబడిన. ఎలా బయటకు పిలువబడ్డాం? క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డాం. ఎందుకు? లోకంలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి బయటికి రావటానికి. చాలాసార్లు ఇక్కడే అయిపోతున్నాం. పరిశుద్ధపరచబడ్డాను కాబట్టి ఇంకా నాకు ఎదురు లేదనుకుంటున్నాం. పరిశుద్ధపరచబడింది ఎందుకు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధతలో కొనసాగుటకు. ఆయన రక్తం చేత కడగబడిన నీవు నేను ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతలో కొనసాగటానికి. ఆయన పరిశుద్ధుడు గనుక నీవు నేను పరిశుద్ధులుగా బతకటానికి. అయితే సంఘంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏ సంఘమైనా సరే, నువ్వు అవునన్నా కాదన్నా, సంఘంలో ఈ ఉదయకాల ఈ మందిరానికి వచ్చి ఇక్కడ కూర్చున్న మనలో ఖచ్చితంగా ఈ 3 రకాల మనుషులు ఉండటానికి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటి రకం ప్రకృతి సంబంధులు. మన మాటలు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే లోకస్తులు. లోకస్తులు లోకంలో ఉంటారా, సంఘంలో ఉంటారా? లోకంలో ఉంటారు, సంఘంలో కూడా ఉండటానికి అవకాశం ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు సేవ చేస్తుంటే
ఒకడు చూచాడు, విన్నాడు, ఓ వెంటనే నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, దైవజనుని ఎడబాయక ఉన్నాడు, ఫిలిప్పును ఎడబాయక ఉన్నాడు. ఎవడాడు? గారడీవాడైన సీమోను. గారడీవాడైన సీమోను ఎక్కడున్నాడు? చెప్పండి. సంఘంలో ఉన్నాడు. ఏం పొందాడు? బాప్తిసము పొందాడు. ఎవరితో ఉన్నాడు? అయ్యగారు పక్కనే ఉన్నాడు. ఫిలిప్పును ఎడబాయక ఉన్నాడు. ఫిలిప్పు గారు ఏ మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్కి, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి, ఎక్కడ వెళ్తే పక్కనే ఉండేవాడు. కానీ వీడెవడు? లోకస్తుడు, ప్రకృతి సంబంధి అయినవాడు. దేవుడు చేసే అద్భుతాలు చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతున్నాడు, కానీ అంగీకరించట్లా. ఇదేదో మంత్రం, ఇదేదో జిమ్మిక్కు, దీన్ని సంపాదించుకుంటే బాగుండనుకొని పేతురు గారు, యోహాను గారు అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించి సంఘం మీద చేతులెత్తి పెట్టి ప్రార్థన చేస్తే అందరూ ఆత్మతో నింపబడితే మనవాడు వెళ్ళి మూడ తీసుకొచ్చి పేతురు గారు, యోహాను గారి కాళ్ళ దగ్గర పెట్టి, నేను కూడా మీకులాగా ఎవరిని ఎత్తిమే చేయబెడితే వాళ్ళు ఆత్మ పొందాలి, ఈ డబ్బులు తీసుకోండి, ఆ వరం నాకు ఇవ్వండి అన్నాడు. ఎవడీడు? ప్రకృతి సంబంధి. పేతురు ఉన్నాడు, అరే బాబు, నీ వెండి నీతో, నీ ద్రవ్యం నీతో పాటు నశించిపోద్ది, నువ్వు దేవుని వరాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నావు, నువ్వు చూస్తుంటే ఘోర దుష్కార్యములతో దుర్నీతి బంధకములో ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రభు బలను పాల్గొంటున్నాను అని సంతోషిస్తున్న ప్రతివారు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదు, మీరు లోకస్తులుగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి సంబంధులైన మనుషులు, లోకస్తులు ఎలా ఉంటారంటే, చదవబడిన వాక్య భాగంలో ఉంది, ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించరు. ఆత్మ సంబంధమైన విషయాలంటే దేవుని సంబంధమైన విషయములను, వాక్య సంబంధమైన విషయములను, దేవుని కార్యములను, దేవుని శక్తిని, దేవుడిచ్చే రక్షణను, దేవుని ప్రేమను అంగీకరించరు. సంఘంలోనే ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్ని ఎందుకు అంగీకరించరండి? ఎందుకు అంగీకరించరు? అవి వారికి వెర్రితనము. ఇక్కడ కూర్చున్న నీవు దేవుని వాక్యాన్ని కానీ, దేవుడు చేసే కార్యాలు కానీ, దేవుని ప్రేమను కానీ, దేవుడు అద్భుతాలు చేస్తాడనే దాన్ని కానీ, దేవుడిచ్చే రక్షణ కానీ, ముఖ్యంగా యేసు ప్రభు శిలువను కానీ ఎగతాళిగా నువ్వు చూచావంటే, అంగీకరించలేకపోతున్నావంటే, దాన్ని అంగీకరించడానికి నీకు మనసు రావట్లేదంటే నువ్వు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ఆ లోక సంబంధమైన ఆ ఎగతాళితో కూడిన దేవుని వాక్యాన్ని అంగీకరించలేని దుస్థితిని బయటకు రాకపోతే నువ్వు గుళ్ళో ఉన్నావు ఒకటే, ఊళ్ళో ఉన్నావు ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సండే స్కూల్ టీచర్ అంట, ఎవరండి? ఎవరు విన్నారా? ఓ సండే స్కూల్ అక్కంట దేవుడు అద్భుతాలు చేస్తాడంటే నమ్మదంట. ఏమి నమ్మదు? దేవుడు అద్భుతాలు చేస్తాడంటే నమ్మడు. బైబిల్లో ఉన్న అద్భుతాలని క్రైమ్ కహానీలాగా భావిస్తాడు. ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటే పాఠం చెప్పాల్సి వచ్చింది. అమ్మగారు ఏం నమ్మదు? అమ్మగారు ఏం నమ్మదు? అద్భుతాలు నమ్మదు. పిల్లలకి పాఠం చెప్పాలి. పిల్లలు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటారు. అదేం పెద్ద గొప్పేం కాదు, అక్కడ ఏమీ అద్భుతం లేదు. ఎందుకంటే అప్పుడు ఎర్ర సముద్రంలో
మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళలో అందరూ దాటి వెళ్ళిపోయారు అందంట. ఎందుకు అలా చెప్పింది? అద్భుతాల్ని వెంటనే ఆ సండే స్కూల్లో పిల్లడు, అక్క దేవుని స్తోత్రం, అక్క ఏంట్రా దేవుని స్తోత్రం ఏంట్రా? అక్క ఆ మోకాళ్ళు లోతు నీళ్ళలోనే ఫరో రథాలు సైన్యం అంతా కొట్టుకుపోయారక్క. అర్థమైందా? నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, విశ్వాసివి, వాక్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని వాక్యం సత్యం, ఇది కల్పనా కథ కాదు, మనుషులు కల్పించింది కాదు, ఇది జీవము కలిగిన వాక్యం. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆ ఐగుప్తులో ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఏ శక్తి ఉందో, ఆయన శరీరధారిగా భూమి మీద అద్భుతాలు చేసినప్పుడు ఏ శక్తి ఉందో, ఈ అంత దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో అదే శక్తి కలిగిన వాడు, అదే కార్యాలు చేయగలిగిన వాడు. దేవుని కానీ దేవుని శక్తిని కానీ నువ్వు తక్కువ అంచనా వేసి దేవుని సంగతులను, ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు ఎగతాళిగా భావిస్తే నువ్వు ప్రకృతి సంబంధివే, నువ్వు లోకస్తుడివే. పౌలు భక్తుడు 2వ మిషనరీ ప్రయాణంలో సువార్తను ప్రకటిస్తూ ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ పట్టణాన్ని చూడంగానే ఎక్కడ లేని వేదన, కన్నీరు దైవజనుని కళ్ళ నుండి దారులకు కారిపోతుంది. కారణం ఎక్కడ చూసినా విగ్రహాలే. ప్రపంచంలో ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారో వాళ్ళందరి పేరు మీదట వీధి వీధిలో విగ్రహాలు, బలిపీఠాలు. చివరికి ఒక బలిపీఠం కట్టి దాని మీద ఏ విగ్రహం పెట్టలా, తెలియబడని దేవునికి అని రాశారు. ఇది చూచినప్పుడు ఆయన ఎంతో వ్యాకులం చెంది, ఎంతో వేదనతో వాక్యం చెప్తుంటే, సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని ప్రేమను ప్రకటిస్తుంటే, పౌలు గారికి వాళ్ళు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో ఈ వగరుబోతు చెప్పినది ఏమిటి? ఎవరంట ఆయన? దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటిస్తున్నవాడు ఎవరంట? వగరుబోతు. అంటే మన మాటలు చెప్పుకోవాలంటే పొగరుబోతుడు. ఈ పొగరుబోతుడు చెప్పేదేంటి? పౌలు గారు పట్టించుకోలే. కారణం అతని హృదయం నిండా దేవుని ప్రేమ నిండి ఉంది, ఆ ప్రజల పట్ల భారం ఉంది. వారికి సభ ఏర్పాటు చేస్తే అందులో నిలబడి చాలా చక్కగా సువార్తను ప్రకటించాడు. అరటికాయ ఒలిసి నోట్లో పెట్టినట్టుగా వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళని బాధించకుండా, ఓ ఏథెన్స్ వారులారా, మీ పట్టణాన్ని చూసినప్పుడు మీకు చాలా మరి అతి దేవతా భక్తి ఉన్నట్టుగా మీలో కనబడుతుంది, దేవుడంటే మీకు చాలా భక్తి ఉందయ్యా, అదే క్రమంలో మీరు ఒక బలిపీఠాన్ని కట్టారు, తెలియబడని దేవునికని. మీరు తెలియక ఏ దేవుని కొరకైతే బలిపీఠం కట్టారో ఆ దేవుణ్ణి నేను మీకు తెలియజేస్తాను. ఈ జగత్తులో ఉన్న ప్రతి మనిషి ఒక మనిషి నుండి వచ్చింది. ఇది మీ కవిశ్వరులు, మీ గ్రీకు తత్వశాస్త్రం కూడా బోధిస్తుంది, మీరందరూ కూడా నమ్ముతున్నారు. మనందరం ఒకే మనిషి నుండి ఈ భూమి మీద వచ్చామని. ఈ భూమి మీద వచ్చిన మనము దేవుడు ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాడని మీ కవీశ్వరులు కూడా అంటున్నారు. మనం ఆయన దేవుని పిల్లవని. మనల్ని సృష్టించుకున్న దేవుడు ఆయన మరి మనుషులు కలుగ చేసిన, మనుషుల చేత చేయబడిన ఏ రూపంలో, ఏ విగ్రహంలో ఆయన ఉండేవాడు కాదు. మనం ఆయన తెలుసుకోవాలని, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలని ప్రతి మనిషికి ఆయన పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మన మధ్యకు దిగొచ్చాడు, మన కొరకు శిలువమానుపై రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మీరు ఎవరైతే తెలియబడరని అనుకుంటున్నారో ఆ తెలియబడని దేవుడే ప్రభువైన
యేసుక్రీస్తు ఆయన మీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మనుషులకి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు గనక మార్పు చెందకపోతే తీర్పు తీర్చబడుద్ది. తీర్పు తీర్చే అధికారం యేసు ప్రభు కుందని ఎలా చెప్తున్నాడంటే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవటం వలన ఇది సత్యము అని చెప్తుంటే ఏం చేశారండి? అంత చక్కగా సువార్తను చెప్తే ఏమన్నారండి? ఈ 32వ వచనం చదవండి. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీనిని గురించి ఇంకోసారి ఏం చేశారండి? మొట్టమొదటిగా పొగరుబోటు మాటలకు భావించారు. రెండోది ఎగతాళి చేశారు. చచ్చిపోయిన వాళ్ళు బతుకుతాయండి. నేను ధైర్యం చెప్తా, ఇక్కడ ఉన్న చాలా మందిలో కూడా ఆలోచన ఉంటుంది, ఏదో భక్తి చేస్తున్నాం కానీ తిరిగి లేస్తామంటారా? అయ్యగారు చెప్తున్నాడు కానీ తిరిగి లేస్తామంటారా? ఏదో ప్రస్తుతానికి గడిచిపోతుంది అనుకునేవాళ్ళు కూడా లేరా? ఎందుకు ఈ విశ్వాసం? ఎందుకు ఈ భక్తి? ఈ బతుకు దినాల్లో నిరీక్షణ కలిగి ఉండటానికి కాదు. ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షణ కలవారం అయితే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎక్కడ ఉంది మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము నిరీక్షణ కలవారం అయితే మనుషులందరికంటే హల్లెలూయా. ఈ నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ మన ప్రభు మృతి పొంది తిరిగి లేచి యుగయుగాలు జీవిస్తున్నాడు. మన నిరీక్షణ ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం చనిపోము, మనం నిద్రిస్తాం. మనం నిద్రలో నుండి ప్రభు వచ్చినప్పుడు లేపబడతాం, యుగయుగాలు ప్రభుతో కూడా ఉంటాం. ఈ నిరీక్షణ లేకపోతే, దీన్ని నువ్వు అంగీకరించకపోతే నువ్వెవరివి? ఎవరండి? ప్రకృతి సంబంధులైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించరు. అవి వారికి వెళ్తాను. ఒక మాట, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం రాయని మాట, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం. ఈ మాట ఆలోచించండి. ప్రభువుని, దేవుని వాక్యాన్ని, దేవుని కార్యాలని యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన నిరీక్షణ, మృతుల పునరుద్ధానం గురించి నిరీక్షణ, పరలోకమును గురించి నిరీక్షణ, దేవుని రాజ్యమును గురించి నిరీక్షణ, యేసయ్య సిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేవటం వలన పాపులమైన మనం రక్షించబడ్డాం అనే విశ్వాసం మనలో లేకపోతే, దాన్ని అంగీకరించలేకపోతే, యేసు ప్రభు సిలువను వచ్చిన వార్తను ఎగతాళిగా తీసుకుంటే, యేసయ్య సిలువను నువ్వు చులకనగా భావిస్తే, నువ్వు ప్రకృతి సంబంధమైన వ్యక్తివి. నీ అడ్రస్ ఏంటి? నశించిపోతున్నా నాశనానికి వెళ్తున్నాం. ఈ ఉదయకాలం మొట్టమొదటిగా మనం ఎవరిగా ఉండకూడదు? ప్రకృతి సంబంధులుగా ఉండగా. అంటే దేవుని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ కానీ, సిలువను కానీ, సువార్తను కానీ, దేవుని అద్భుతమైన శక్తిని కానీ, దేవుని కృపను కానీ ఎన్నడూ మనం చులకనగా చూడకూడదు, ఎగతాళిగా భావించకూడదు, మరి నాకు కాదులే అని అనుకోకూడదు. అలా అయితే నువ్వు సంఘంలో ఉన్న లోకస్తుడివే. రెండవ గుంపు మనకు కనపడుతున్నారు సంఘంలో. ఈ గుంపుగా ఉండటానికే ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అన్యజనుల్లో ఉన్నప్పుడు, లోకంలో తిరుగులాడుతున్నప్పుడు, మీ జీవితాల్లో మరి లోకస్తులను, మీ అయిన వారిని, మీ స్నేహితుల్ని మీరు నమ్ముకొని నష్టపోయిన ఆ పరిస్థితిలో నుండి ఆయన అమూల్యమైన రక్తం చేత కడుక్కుంది, కొనుక్కుంది. ఎందుకు అంటే 15-16 వచనాలు, 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15-16 వచనాలు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ
అది అతడు ఎవరి చేతనైనను వివేచించబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవరు? మనమైతే క్రీస్తు మనస్సు కలగవారం. హల్లెలూయా. రెండోది ఎవరండి? ఆత్మ సంబంధులైన మనుషులు, అంటే దేవుని సంబంధులు. మనం ఈ మందిరంలో ఉన్న మనం ఇక్కడ మైక్ పట్టుకున్నా నేను కానీ నువ్వు కానీ ఎవరుగా ఉండాలి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. మనము ప్రభువు మనస్సును ఎరిగిన వారుగా ఉండాలి. మనము ప్రభువును కలిగిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రభువు మనస్సును ఎరిగి ప్రభువును కలిగి ఆత్మ సంబంధులుగా ఉండాలంటే ఏముండాలి? అన్నిటినీ వివేచించాలి. మనం ఎవరికి అర్థం కాకూడదు. మనం ఏంటి ఇతరులు అర్థం చేసుకోవాలి. అతడు ఎవని చేతను వివేచించ, ఆత్మ సంబంధమైన వ్యక్తి అన్నిటినీ వివేచిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరికి అర్థం కాడు. హల్లెలూయా. మనల్ని ఎవరు అర్థం చేసుకున్నావో అర్థం చేసుకోకపోయినా పర్లా, ఈ దేవుడు అర్థం చేసుకుంటే చాలు. చాలాసార్లు మా అబ్బాయి నన్ను అర్థం చేసుకోవాలి, మా అమ్మాయి నన్ను అర్థం చేసుకోవాలి, మా ఆయన నన్ను అర్థం చేసుకోవాలని ఎంత ప్రయాసపడుతున్నాం. వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ అవసరాలు తీరినంతవరకు అర్థం చేసుకున్నట్టుగా ఉంటారు. మనుషులు ఏముంది, ఈ రోజున అంత్య దినాల్లో స్వార్థం ఉంది. ఎవడి కొడుకు ఆడి బతకటమే, పబ్బం గడుపుకోవటమే. కానీ ఆత్మ సంబంధులైన మనం దేవుని మనస్సుని ఎరిగిన వారంగా, దేవుని సంబంధులుగా అన్నిటినీ వివేచించేవారుగా ఉండాలి. మనం ఎవరి చేత వివేచించబడలేం. ఆత్మ సంబంధి అయిన వాడు ఇలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎన్నింటి ఇలా ఉన్నాడు, ఇవి ఇలాంటి ఉందని ఎవరూ గ్రహించలేరు. ఆత్మ సంబంధులైన వారు, దేవుని సంబంధులైన వారు, క్రీస్తు సంబంధులైన వారు, ప్రభు మనస్సును ఎరిగిన వారు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే నేనెవరిని, నువ్వెవరివి? మనం ప్రభువుకు చెందినవారం. 2, ప్రభువుని గణపరిచేవారు. హల్లెలూయా. ప్రభువును గణపరిచేవారు. ప్రభు దగ్గర మన స్థానం ఏంటో ఎరిగిన. నేను ప్రభువు చెందిన వ్యక్తిని, నా జీవితం ప్రభు స్వాధీనంలో ఉంది, ఈ జీవితం ప్రభువుని గణపరచటానికే అని నమ్మిన వారు, ఆ క్రమంలో ఉన్నవారు ఆత్మ సంబంధులు. మరోసారి నేను చెప్తున్నాను, మీరు ఆలోచించండి. ఆత్మ సంబంధులు అంటే నేను దేవుని సంబంధిని, నా జీవితం నా దేవుని చేతిలో ఉంది, ఈ జీవితం నా దేవుని మహింపరచటానికే. హల్లెలూయా. ఆస్తులు సంపాదించడానికి కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కాదు, దేవుని గణపరచటానికి. బెత్తంతో కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, లోపల చెరసాలు వేశారు. ఇప్పుడు కాదురా, తెల్లారిని మీ పని చూస్తాం అని చెరసాల నాయకుడికి అప్పగించారు. కాళ్ళకి చేతులకి బొండలు బిగించారు. ఆ బొండలు బిగిస్తేనంట ఒక వ్యక్తి తిన్నగా నిలబడలేడు, తిన్నగా కూర్చోలేడు, తిన్నగా పండుకోలేడు. అది లోపల చెరసాల లోపల ఉన్న చీకటి గుంటలో పడేశారు. కారణం ఏంటి? ఎందుకు దెబ్బలు కొట్టారు? ఎందుకు మరి బందులు బిగించారు? ఎందుకు లోపల చెరసాలు వేశారు? కారణం ఒకటే, దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం నుండి విడిపించారు. హల్లెలూయా. పౌలు సేవలు చేసిన తప్పిందండి. పుత్తోనాను దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం బారి నుండి విడిపించారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా పేతురు గారిని, యోహాను గారిని జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారండి? అది చేసిన తప్పేంటండి?
పుట్టింది మొదలుకొని కుంటివాడైనండి యేసునామములో స్వస్థపరిచారు. అది వాళ్ళు చేసిన తప్పు. ఏం చేసి తప్పు చేశారు? పుట్టింది మొదలు కుంటివాడైన వాడిని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలిగేటట్టుగా చేశారు. అందుకని జైలు వేశారు. పౌలు గారు, శీల గారు చేసిన తప్పేంటి? పుత్తోను అనే దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం బారి నుండి విడిపించారు. ఎందుకు? ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఆ అమ్మాయితో సోది చెప్పించి బాగా సంపాదించుకున్నారు. ఆ అమ్మాయి సోది చెప్పడం మానేసింది, దుకాణం బంద్ అయిపోయింది. ఏం చేశారు? పౌలని శీలను పట్టుకొని గ్రామ పెద్దల దగ్గర తీసుకెళ్ళి, అయా దెయ్యం పట్టిన అమ్మాయిని దెయ్యం నుండి విడిపించారు. ఎప్పట్లా రోమీలమైన మనం అనుసరించని వేరొక మతం గురించి వీళ్ళు ప్రకటిస్తున్నారు అని చెప్పి, అక్కడ జరిగింది ఒకటి ఇంకోటి చెప్పి చెరసాల్లో వేశారు. వీళ్ళెవరు? ఆత్మ సంబంధులు, ప్రభు మనస్సును ఎరిగిన వారు, క్రీస్తును కలిగిన వారు, అన్నిటినీ వివేచించేవారు. ఎవరి చేత వివేచించబడిన వారు, ఎవరికి అర్థం కాని వారు. ఏం చేశారు? మధ్యరాత్రి వేళ ఏం చేశారు? పాటలు పాడుచు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎందుకు పాటలు పాడారు? ఎందుకు ప్రార్థన చేశారు? వాళ్ళకి తెలుసు మేము దేవుని బిడ్డలం. వాళ్ళకి తెలుసు ఈ జైల్లో మేము ఉన్నామంటే అది మా దేవుని చిత్తం. వాళ్ళకి తెలుసు ఇక్కడ మేము చేయాల్సిన పని ఉంది, ఇక్కడ ఎంతోమంది ఖైదీలు ఉన్నారు, వీళ్ళకి ప్రభువు కావాలి. ప్రభువుని మహింపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని కలిగిన వారిగా ప్రభువుని మహింపరిచారు. ఫలితం ఏంటి తెలుసా? ఖైదీలందరూ మారిపోయారు. హల్లెలూయా. ఖైదీలు మారారు, మారలేదా? మారారు. చెరసాల నాయకుడు వచ్చి కత్తి తీసుకొని పొడుచుకోవాలనుకున్నాడు. పౌలు గారు అన్నాడు, నీకు ఏ హాని చేసుకోవద్దు, మేమిద్దరం ఇక్కడ ఉన్నాం అంటలా, మేమందరము ఇక్కడ. వెంటనే చెరసాల నాయకుడు దీపం తెప్పించాడు, చూశాడు. ఒక్కడు కూడా పారిపోలా. ఎప్పుడు గోడ దూకుదాం అనుకునే ఖైదీలు ఒక్కడు కూడా పారిపోలా. వాళ్ళింటి అర్థం కాలా, కానీ వాళ్ళు ఉన్న ప్రభు అర్థమయ్యాడు. అందుకనే వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. బాగా కొట్టినోడు, లోపలేసినోడు, బండలు బిగించినోడు కాళ్ళ మీద పడి, అయ్యలారా రక్షణ పొందటానికి. రక్షణ గురించి ఎలా తెలిసింది వాళ్ళకి? అతనికి రక్షణ గురించి అసలు ఎలా తెలిసింది? ఒక రోమీయుడు, ఒక చెరసాల నాయకుడు, ఒక రకంగా కఠినాత్ముడు, ఎవడికి లొంగనాడు, కాళ్ళ మీద పడి రక్షణ పొందాలి అనేది ఎట్లా తెలిసింది? వారు చేసిన ప్రార్థన, వారు పాడిన పాటలు. మేము దేవుని సంబంధులం. మా తలవెంట్రుకలు ఒకటి కూడా మా దేవుని తలవ లేకుండా రాలిపోదు. మా జీవితంలో ఏది జరిగినా దేవునిదే చిత్తమే, మేము దేవుని గణపరచాలి అని ఆ చెరసాల్లో, ఆ సంఖ్యల మధ్యలో వాళ్ళు ప్రభుని మహింపరిచారు. చెరసాలే సంఘంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కథ కాదు, కాదు, వాస్తవం. మానవ చరిత్ర గమనిస్తే ఎంతోమంది దైవజనులు వాళ్ళ శ్రమల మధ్యలో వాళ్ళు ప్రకటించిన సువార్త, వారు ఆత్మ సంబంధులుగా వారు ప్రభువుని గణపరిచింది, ప్రభువుకి అప్పగించుకున్నది, వారి జీవితాల్లో ఎంతోమందిని ప్రభువు నడిపించింది. విలియం బూత్ గారని సాలేషన్ ఆర్మీని స్థాపించిన దైవజనుడు వెళ్తుంటే టమాటాలతో కొట్టేవాళ్ళంట, రాళ్ళు ఇచ్చేవాళ్ళంట, ముఖం మీద ఉమ్మేసేవాళ్ళంట. అయ్యో అయ్యగారు ముఖం మీద ఉమ్మేశారని పక్కన వాళ్ళు ఎవరైనా తొడబోతే విలియం బూత్ అనేవాడంట, దయచేసి తొడబాకండి, అది దేవుడు నాకు ఇచ్చిన మెడల్ అన్న. ఏంటి మెడల్? ఏంటి దేవుడిచ్చిన బంగారు పథకం? దేవుని కొరకు ముఖం మీద ఉమ్మి వేయబట్ట. ఇది ఎవరికి సాధ్యం? ఆత్మ సంబంధులైన మనుషులు. ఆత్మ సంబంధులైన వాడు అన్నిటినీ
వివేచించును, కానీ ఎవరి చేత వివేచించు. చూస్తున్నారు, నిలబెట్టారు. చాలా ఉన్నట్టుగా ముక్కుసూటిగా సువార్త ప్రకటించాడు. పళ్ళు కొరుకుతున్నాడు. రేయ్, ఏంటో నువ్వు చెప్పేది? పళ్ళు కొరుకుతున్నారు. మోకాళ్ళు ఉన్నాడు. దేవుని వాక్యం అపొస్తలుల గారి గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 7:55 నుండి. అయితే అతడు అంటే ఎవరతను? వెరీ గుడ్, స్టెఫెన్. పరిశుద్ధాత్మ నిండి కొన్నవాడే. పక్కన ఆ ముందు ఏం చేస్తున్నారు? పళ్ళు కొరుకుతున్నాడు. పళ్ళు కొరుకుతున్నారు. ఇతను పరిశుద్ధాత్మతో నిండి కొన్నవాడే. ఆకాశము తెరవబడిటయో దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిల్చుండుటయో చూచి ఆకాశము తెరవబడిటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిల్చుండుటయో నేను చూస్తున్నాను. హల్లెలూయా. మోకాళ్ళ మీద పడ్డాడు. రాళ్ళు పట్టుకున్న వాళ్ళని, పళ్ళు కొరుకుతున్న వాళ్ళని చూడలా, దేవుని వైపు చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది. దేవుని మహిమ అతని కళ్ళకు కనబడుతుంది. పక్కనే మనుష్య కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నిలబడి ఉండటం కనబడింది. చెప్తున్నాడు, ఆకాశం తెరవబడుతుంది చూస్తున్నాను, దేవుని మహిమ చూస్తున్నాను, దేవుని కుమారుడు మనుష్య కుమారుడు ఆయన కుడిపార్శ్వమందు మరి నిలబడి ఉండటం నేను చూస్తున్నానంటే ఏం పడిని? రాళ్ళు పడినాయి. ప్రాణం పోతూ కూడా, ప్రభువా ఈ నేరం వీరి మీద మోపకుమని ప్రభు శిలువలో పలికినట్టుగా స్టెఫెను పలికాడు. హల్లెలూయా. స్టెఫెనుకు ఉన్న గొప్ప ఆధిక్యత ఏంటి తెలుసా? స్టెఫెన్ను ఆహ్వానించడానికి రక్షకుడైన యేసయ్య తండ్రి కుడిపార్శ్వమున నిలబడ్డాడు. హల్లెలూయా. బైబిల్ ఎక్కడ చూసినా తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు అని ఉంటుంది. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడైన ఉంటుంది. ఒకే ఒక చోట మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున నిలబడి ఉండెను అని ఉంది. అది ఎక్కడ? అపొస్తలుల కార్యం. ఎందుకు నిలబడ్డాడు? స్టెఫెన్ను తన మహిమలోనికి ఆహ్వానించడానికి. ఎందుకో? స్టెఫెను ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. నేను దేవుని సంబంధినే, నా జీవితం దేవుని చేతిలో ఉంది, నా కాలగతులు నా దేవుని వశంలో ఉన్నాయి, నా దేవుని మహింపరచాలని కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఆయన దేవుని మహింపరుస్తూనే ఉన్నాడు. దాని ఫలితం ఏంటి తెలుసా? సంఘం స్టెఫెను చనిపోవటం సంఘానికి ప్లస్సా మైనస్సా? చెప్పండి. సంఘం స్టెఫెను ప్రభు కొరకు హతసాక్షి అవ్వటం సంఘానికి ప్లస్సా మైనస్సా? ప్లస్. ఎలా ప్లస్? హల్లెలూయా. అంతేకాదు, అప్పుడు దాకా సంఘం యెరూషలేములోనే ఉంది. యెరూషలేములోనే ఉంది. దేవుని చిత్తం ఏంటి? మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు మొదట యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలి. కానీ సంఘం సెటిల్ అయిపోయింది. అక్కడే పేతురు గారు ఉన్నాడు, యోహాను గారు ఉన్నాడు, యాకోబు గారు ఉన్నారు. వాక్యము ప్రతిరోజు ఇంటింటా రొట్టె విరుస్తూ ప్రార్థనలు, స్తుతి ఆరాధనలు, పరలోకం అక్కడే ఉంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా సంఘం తీర్చేస్తుంది. పరలోకం అక్కడే ఉంది. దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం అది కాదు. యెరూషలేములో ఉండి కాదు, యెరూషలేము నుండి యూదయకి వెళ్ళాలి, సమరయకి వెళ్ళాలి. ఆ ఊర్లోనే కాదు, ఈ లోకమంతా రక్షించబడాలి, ఈ లోకమంతా శిలువ సువార్త ప్రకటించబడాలి. కానీ సంఘం గిరిగీసుకుని కూర్చుంది. దెబ్బ కొట్టాడు దేవుడు. అప్పుడు యూదయ సమరయకి వెళ్ళింది.
అక్కడికి వెళ్ళక మళ్ళీ ఆగిపోయారు. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో ఇంకో షాట్ ఇచ్చాడు. హేరోదు యాకోబుని పట్టుకొని ఖడ్గంతో చంపించాడు. పేతురుని కూడా తీసుకెళ్ళి లోపలేసాడు. ఎందుకో పస్కా పండుగ రోజు బలి ఉందాడు. అప్పుడు సంఘానికి మెలకువ వచ్చింది. అప్పుడు దాకా హాయిగా ఉందనుకున్నారు, కంఫర్ట్గా ఉందనుకున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేస్తారు. ఆ సంఘటన తర్వాత అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయం నుండి బూదిగంతముల సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎవరి జీవితాలతో ఆడుకునేవాడు కాదు. దేవుడు ఆత్మ సంబంధులైన వారిని ఆయన తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు అన్నిటినీ వివేచించును, కానీ ఎవరి చేత వివేచించు. ఆత్మ సంబంధమైన మనుషుడు దేవుని మనసు కలిగిన వాడు. నువ్వు దేవుని మనసు కలిగి ఉన్నావా? నీ జీవితం నీ దేవుని చేతిలో ఉందని, నువ్వు దేవుని సంబంధం అని, నిన్ను ప్రభు రక్షించుకుంది, ఇంకా బతికించింది ఆయన మహింపరచడానికని నువ్వు గుర్తెరగినంత కాలం నువ్వు ఆత్మ సంబంధివి కావు. హల్లెలూయా. వాక్యం అర్థమైంది అన్నవాళ్ళు అల్లి చెప్పండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నవాళ్ళు అల్లి చెప్పండి. దేవునికే మహిమ. హల్లెలూయా. మూడో రకం ఉంది. వీళ్ళు ప్రకృతి సంబంధులు కాదు, ఆత్మ సంబంధులు కాదు. వీళ్ళెవరు? శరీర సంబంధులు. దేవుని వాక్యంలో కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులేననియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకునేవారు.